రద్దయిన పెద్ద నోట్లను భవిష్యత్తులో మళ్లీ చూసే అవకాశం రాకపోవచ్చు. అలాంటి వాటిని పోలిన నోట్లను జ్ఞాపకాలుగా దాచుకునే అవకాశం వస్తే ఎవరు వద్దనుకుంటారు? కాకినాడలో పాత నోట్లను పోలిన పర్సులు తండోపతండాలుగా దర్శనమిస్తున్నాయి. రహదారులపై తోపుడు బళ్లు, ప్రధాన కూడళ్లలో లభిస్తున్న వీటిని కొనేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. 500, 1000 నోట్లను తలపిస్తున్న ఇవి ప్లాస్టిక్తో చేసిన కాగితాలు. వీటిని ఉపయోగించి చైనాలో పర్సులు తయారు చేస్తున్నారు. వీటిని ముంబైకి ఎగుమతి చేయగా చిల్లర వ్యాపారులు వీటిని కొనుగోలు చేసి దేశంలోని వివిధ ప్రాంతాల్లో అమ్ముతున్నారు. రాజస్థాన్కు చెందిన వ్యాపారులు వీటిని కాకినాడకు తీసుకొచ్చారు. నగరంలో ఎక్కడ చూసినా పర్సుల అమ్మకాలే దర్శనమిస్తున్నాయి. వీటిని కొనేందుకు యువత, మహిళలు ఆసక్తి చూపుతున్నారు. అదేది కవిత కనర్హం అన్నట్టు ఈ 500 రూపాయలు బ్యాన్ చేసినా కూడా దీన్ని మళ్ళీ ఇన్నోవేటివ్గా ఆలోచించి దాన్ని పర్సు రూపంలో తేవచ్చు అని ఎవరికైతే ఐడియా చేశారో వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. సార్ బాగున్నాయి కదా, చూడడానికి గుర్తుగా ఉండడం కోసం కొనున్నాను. నాకు ఉన్నాయి కదా, బాగుంది. 1000 రూపాయల నోటు వాల్యూ లేకుండా పోయింది. 2000 నోటు దించారు. చిల్లర చాలా కష్టపడుతున్నాం, ఇబ్బంది పడుతూ ఇది చూసుకుందామని గుర్తుగా. చాలా బాగున్నాయండి పర్సు. 20 రూపీస్ అండి ఇది. కాకినాడలో నిత్యం రద్దీగా ఉండే భానుగుడి, మసీదు సెంటర్, మెయిన్ రోడ్ కూడళ్లలో నోట్ల పర్సులు విరివిగా దొరుకుతున్నాయి. 20 రూపాయలకే ఇవ్వడం వల్ల తెచ్చిన వెంటనే సరుకు అమ్ముడైపోతోందని వ్యాపారులు చెబుతున్నారు. పర్సులు చూసి మురిసిపోతున్న నగరవాసులు క్యూ కట్టి మరీ కొనుగోలు చేస్తున్నారు. చాలా బాగున్నాయండి, సూపర్ అండి. మన 500, 1000 రూపాయలు రద్దు అయినా కూడా వాటిని ఎలా ఉపయోగించారంటే చాలా గ్రేట్. బాగున్నది, సేమ్ ఏదో ఒరిజినల్ లా ఉన్నాయి. ఇవి చూసి ఆనందం వచ్చింది. ఐడియా బాగుంది, ఈ పర్సుల ఐడియా బాగుంది, చాలా బాగుంది. 1500 ఈ పర్సుల రూపంగా రావడం, రద్దు అయిపోయిన కాగితాలను మళ్ళీ ప్రజల్లో తీసుకురావడం చాలా సూపర్ అండి. 20 రూపాయలకే పర్సు ఇస్తున్నానండి. 1000 రూపాయల నోటు పర్సు. నోట్లు రద్దు అయిపోయిన తర్వాత ఈ నోట్లు మా జ్ఞాపకార్థం ఉంచుకుందామని చెప్పేసి నోట్లు కొంటామండి, అంతే. పర్సు బాగానే ఉందండి. నోట్లు కూడా బాగానే పడతాయి ఇందులో. పెద్ద పర్సు ఇది. పర్సులు ఇంత వేగంగా అమ్ముడవడంపై రాజస్థాన్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 5000 పర్సులు అమ్ముడవడం వారిలో ఉత్సాహం నింపుతోంది. हम राजस्थान के जी वो बॉम्बे से लेके आते हैं, वो 12 रुपीस होलसेल में मिलता उधर. 20 में व्यापार कर रहे बस. वो चाइना का तैयार हो, हमारा तैयार थोड़ी. अब सेल हो गया, 5000 पीस था, 5000 पीस. राजस्थान है, इधर 4 आदमी आए, माल लेके आए 1000-1200 लेके आए. हमको 5 रुपये इसमें कमीशन आता. कभी कम हो जाता, कभी ज्यादा, कभी 7 रुपये, कभी 8 रुपये ऐसे मिलता. अच्छा बिजनेस है. పెద్ద నోట్ల రద్దు తర్వాత మరోసారి 500, 1000 రూపాయలు చూడలేమేమో అనుకునే వారికి ఈ పర్సులు కాస్త ఊరటనిస్తున్నాయి.